కృష్ణా జిల్లా బాపులపాడు మండలం పెరికిడు గ్రామానికి చెందిన పడాలి సింహాచలం అనే మహిళకు పుట్టక నుంచి పక్షవాతం జబ్బుతో 35 సంవత్సరాలుగా నడవడం మాట్లాడటం చేతకాదు. ఆ మహిళలకు సంబంధించి అన్ని పనులు నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధులైన ఆ మహిళ తల్లిదండ్రులు పడాలి కామయ్య సాయమ్మ చేస్తుంటారు. వారి ఆర్థిక ఇబ్బంది కలిగించిన తెలుగుదేశం నాయకులు గొట్టాపు ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ చెందిన మేడిది సుబ్బయ్య ట్రస్ట్ చైర్మన్ ఎం వెంకటేశ్వర్లుకు వివరించగా నిత్యవసర వస్తువులు 1000 రూపాయల నగదు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిది సుబ్బయ్య ట్రస్ట్ చైర్మన్ ఎం వెంకటేశ్వరరావు, ట్రస్ట్ సభ్యురాలు జింక లలిత, రాణా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సుంకర సాంబశివ, రాయల్ తెలుగుదేశం నాయకులు గొట్టాపు ప్రవీణ్ కుమార్, బాబు, కానుమోలు గ్రంథాలయ పాలకులు షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు. మేడిది సుబ్బయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ బ్రిడ్జిడి గ్రామంలో 30 సంవత్సరానికి పుట్టక నుంచి అంగవైకల్యంతో నడవలేక మంచం మీద ఉన్న ఒక మహిళలకు ఈరోజు మేడిది సుబ్బయ్య ట్రస్ట్ చైర్మన్ ఎం వెంకటేశ్వర గారు నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు 1000 రూపాయలు నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొని ఇచ్చిన వ్యక్తి మన బ్రిడ్జిడి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు గొట్టాపు ప్రవీణ్ కుమార్. ఆయనకి మాకు మేడిది వెంకటేశ్వర గారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.